ఇది ఒక ఫిమేల్ డాగ్ అండి. పిల్లల తల్లి అంట. ఒక నెల రోజుల క్రితం చెప్పారు ఒకరు. బైండింగ్ వైర్ చుట్టుకుపోయి కాలంతా డ్యామేజ్ అయిపోయిందండి అని చెప్తే ఆ ఏరియాకి పోయి చూసాం. ఫుడ్ పెట్టి ట్రై చేసాము కానీ అట్లా దొరకదండి డాగు. ఖమ్మంలో ఏబీసీ షెల్టర్ ఉంది. క్యాచర్స్ హెల్ప్ తీసుకున్నాం. వారి హెల్ప్ అడిగితే వారు వచ్చారు. 2 సార్లు వచ్చినా ఆ మోరీలో పడుకొని 2 సార్లు కూడా దొరకకుండా చాలా స్పీడ్‌గా పరిగెడుతుంది. ఇక్కడేందంటే అండి, ఇండ్ల వెనకాల ఓపెన్ ప్లేస్ ఉంది గ్రౌండ్ లాగా. అటు వెళ్ళిపోతే దొరకదిగ. ఓపెన్ ప్లేస్‌లో పట్టలేరు. అంటే క్యాచర్స్ ఎక్కువుంటే రౌండ్ అప్ చేస్తే దొరుకుతది నిద్రపోయినప్పుడు చుట్టూ ఉంటే. లేకపోతే కష్టం. ఈరోజేందంటే అక్కడ పడుకొనుందండి. ఇద్దరు క్యాచర్స్ రౌండ్ అప్ చేసి డాగ్‌ని క్యాచ్ చేశారు. తీగ చుట్టుకుపోయిన దాన్ని రిమూవ్ చేయాలి గదా! జనరల్‌గా కళ్ళలో చిన్న ఇసుక రేణువు పడ్డా తట్టుకోలేక విలవిల్లాడతాం ఒక్క క్షణం. అలాంటిది కాలుకి ఆ బైండింగ్ వైర్ చుట్టుకొని మదర్ డాగ్ అసలు ఎలా నిద్రపోయిందో, ఎలా తిందో, ఎలా పడుకుందో తెలీదు గానీ, నిన్న దాన్ని క్యాచ్ చేసి తీగ రిమూవ్ చేశామండి. అనెస్థేషియా అవసరం లేదు. మామూలుగా చిన్న తీగ ముడి పడిపోయింది కాలికి బాగా. బ్లీడ్ అవుతోందంటే కొన్నాళ్ళు తీయకుంటుంటే అక్కడ కట్ కావడానికి సిద్ధంగా ఉంది. కంప్లీట్‌గా బ్లడ్ క్లాట్ అయిపోయింది కాలు మధ్యలో. అక్కడికి తీగ చుట్టుకుపోయింది చూడండి. అక్కడికి ఆగిపోయింది. ఇక అది సన్నగా అయిపోతుంది అక్కడ. తీగ బైండింగ్ వైర్ చుట్టుకుపోయింది కాడ సన్నం అయిపోతుందండి. అట్నే ఉంటాంటే క్లాట్ అయిపోయి అక్కడికి ఊడిపోతది ఇగ. ఆ పాదం పోయేది డాగ్‌కి. ఆ తీగ ముడిపడిన దాన్ని రిమూవ్ చేశామండి. క్యాచర్స్ ఉంటే పర్వాలేదండి. ఏ ఊర్లో అయినా క్యాచర్స్ లేనప్పుడు ఏందంటే, మనం ఫైర్ స్టేషన్ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చండి. డాగు పరిస్థితి ఇట్లా ఉంది అని. చెప్పడం కంటే ఏదైనా డాగ్ మనకిట్లా కనిపిస్తే దాన్ని వీడియో తీయాలండి. ఫోటోస్, వీడియో తీస్తే ఆ సిట్యుయేషన్ ఏందనేది వారికి చూపించొచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అందరూ చూస్తారండి. ఎక్కడున్నా రిస్క్ చేసేవాళ్ళు వచ్చి కాపాడడానికి ఆ ఊరికి కూడా వస్తారు. 200 కిలోమీటర్లైనా వచ్చి కాపాడడానికి అవకాశం ఉంటుంది. అంటే లొకేషన్‌లో అది డాగు పరిస్థితి ఇలా ఉంది అంటే వారికి ఆ వీడియో చూస్తే అర్థమవుతది. ఏం చేయాలనేది. అది వారిష్టం. రిస్క్ చేసేవాళ్ళు వస్తే రావచ్చు. ఉన్న డాగు ఆ అడ్రస్‌లో ఇట్లాంటి పరిస్థితిలో, ఇలాంటి సమస్యతో సఫర్ అవుతుందనేది వాళ్ళకి తెలియజేస్తే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చేయటండి. ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్‌లో షేర్ గానీ, ఎందులోనన్నా సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి వస్తారు. మాకిక్కడ ఏబీసీ షెల్టర్ ఉంది కాబట్టి ఆ క్యాచర్స్ హెల్ప్ తీసుకున్నాం మేము. 2 సార్లు వచ్చాము ఇంతకు ముందు గూడా. 2 సార్లు గూడా దొరకలేదు. అది ఓపెన్ ప్లేస్‌లో పారిపోయింది. మూడోసారి సక్సెస్ అయ్యామండి. అది పడుకోనుంది. 2 వైపులా రౌండప్ జేసి, పట్టుకొని ఆ తీగ రిమూవ్ జేసి, హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో క్లీన్ జేసి గాయాన్ని పిసికిన యాంటీబయాటిక్ పెట్టి, యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు గూడా చేశాం. స్ప్రే చేశాం. మళ్ళీ మళ్ళీ దొరకదంట అది. ఇక మరి ఏం చేస్తాం అంటే కొంచెం రెగ్యులర్‌గా ఆ పొడిన పొడో అదో ఏదో ఏస్తే కొంచెం బాగుండేది గానీ, మళ్ళా దొరకదిగ అది. మళ్ళా ఎప్పుడు క్యాచ్ చేస్తాం. దొరికినప్పుడే అన్నీ మెడిసిన్స్ అన్నీ ఏసేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, టీటీ ఇంజెక్షన్ గూడా చేసేసి అదే లొకేషన్‌లో రిలీజ్ చేశామండి డాగ్‌ని. మామూలుగా కొన్ని ఎంత ఫుడ్ పెట్టినా, ఎన్ని చేసినా గానీ కొన్ని అసలు టచ్ చేయనివ్వవండి. అలవాటు కావవి. కొన్ని డాగ్స్ 90% దగ్గరకొస్తాయి, కాళ్ళేస్తే అలవాటయిపోతాయి. వాటికేమన్నా అయినా రిమూవ్ చేస్తాం గానీ, కొన్ని అసలు అలవాటు కావు. ఇవి ఎందుకు పెడతారో ఇట్లాంటి తీగలు తెలీదండి. మామూలుగా ఈ వేటగాళ్ళు కుందేళ్ళ కోసం బైండింగ్ వైర్ పెట్టి అవి ఉచ్చులు అవి పెడతా ఉంటారు. ఈ డాగ్స్ తెలియక ఆ చెట్లలో అక్కడికి ఇక్కడికి ఫుడ్ వెతుక్కునే క్రమంలో పోయినప్పుడు ఆ తీగలు కాళ్ళకు చుట్టుకుపోతాయి. ఈ తీయడం రాదు కదా, ముడి పడిపోతాయండి. లైఫ్ అంతా అట్నే నరకం అనుభవించి చచ్చిపోతాయి. మెడలో పడతాయి, కాళ్ళకు పడతాయి, నడుముకు పడతాయి. చాలా సేవ్ చేశామండి ఇట్లా ఉన్న వాటిని. రెస్క్యూ ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి. వీలైనంత వరకు అంటే క్యాచర్స్ హెల్ప్ లేనిది కొన్ని చేయలేం. మనం ఫుడ్ పెట్టే వాటిని, అలవాటు ఉన్న వాటిని, మనం గలిగే వాటిని మనం పట్టుకొనైనా చేయొచ్చు గానీ, ఇట్లాంటి వాటిని కావాలంటే కంపల్సరీ క్యాచర్స్ హెల్ప్ ఉండాలండి. నెట్ అయినా ఉండాలి. డాగ్‌ను పట్టుకొనే మనం రిమూవ్ చేయగలగాలి. డాగ్స్‌కి ఎన్ని ఫీడ్ చేసి ఎంత చూస్తున్నా గానీ, యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటి సంఖ్య పెరగకుండా చూసుకుంటే తక్కువ ఉండిపోతే ఉన్న వాటిని హ్యాపీగా, సేఫ్‌గా చూసుకోవచ్చండి. జనాలకు కూడా ఇబ్బందుండదు. ఇట్లాంటి రిస్క్యూ ఉన్న వాటిని మనం చూస్తూ వదిలేయలేమండి. ఒక్కసారి ప్రాణం పోయేది కాదు కదా! నరకం. బ్రతికినంత కాలం నరకంతో విలవిల్లాడతాయి. వాటి హెల్పు మనం ఆలోచించి హెల్ప్ చేయకపోతే వాటిని అవి రక్షించుకునే పరిస్థితి కూడా ఉండదండి డాగ్స్‌కి. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వేరే ఊర్లలో ఇట్లా ఉంది, అలాంటి పొజిషన్‌లో ఉందని వీడియో తీసి పంపిస్తే వీడియో చేసినప్పుడు ఎక్కడో కరీంనగర్, అనంతపురం, ఇంకా కొన్ని ఏరియాలు హైదరాబాదు అట్లా డాగ్స్
గడ్డలాగా అయ్యి డబ్బా ఇరుక్కపోయి అట్లా ఉన్నాయని నాకు పోస్టులు పెడితే అవి వీడియోలు చేసినప్పుడు ఆ వీడియోలు చూసిన రెస్క్యూ చేసేవాళ్ళు వెళ్ళి సేవ్ చేశారండి అక్కడికి వెళ్ళి. మనం కాపాడుకోలేకపోయినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి అనారోగ్యంతో ఉన్న వాటిని. మనం చేయలేని పని సోషల్ మీడియాలో చూస్తే ఎవరికైనా చెప్పినా కూడా అది కూడా హెల్పేనండి. ఓవరాల్‌గా డాగ్ ఎన్నాళ్ళ నుంచో పడ్డ నరకం నుంచి తనకైతే విముక్తి కలిగించినామండి. ఆ తీగ తీస్తే ఈరోజు నిద్రపోతదేమో. ఆ గాయం పూర్తిగా మానాలి కదా! యాంటీబయాటిక్స్ ఇచ్చాము. తన పిల్లల దగ్గర వదిలేసామండి డాగ్. ఇంకొన్ని రోజులుంటే కాలక్కడికి పోయేది. కట్ అయిపోయేది. ఇక చిన్నగా హీల్ అవ్వుకుంటూ వస్తదండి. పోయింది కదా! యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తున్నామండి. తన లొకేషన్‌లో వదిలేసాం. ఇక అక్కడే ఉండిపోతది కదా! పిల్లల దగ్గరికి. చాలాసేపు పాపం టెన్షన్ పడింది. ఏం ప్రాణం తీస్తామో, ఏం చేస్తామో తెలీదు కదా! మూగజీవికి. తనకి సేవ్ చేస్తున్నాం, తననే రక్షిస్తున్నాం అన్న విషయం వాటికి తెలీదు కదా! టెన్షన్ పడింది కానీ టోటల్‌గా తీగ తీసేసైతే హ్యాపీగా రిమూవ్ చేసి వెళ్ళిపోయిందండి. మెడిసిన్స్ అన్నీ వేశాం. ఇంక తనకు ప్రాబ్లమ్ లేదండి. సమస్య క్లియర్ అయిపోయింది.